ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఆయన ఎన్నుకుంటే ముఖ్యమంత్రి అయ్యిండు. మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఓటు వేయడానికి, పన్నులు కట్టడానికి, రాజ్యాంగం రాయడానికి, జనాభా లెక్కలకు వనుకొచ్చినాం, అంటే 4 పనులకు వనుకొచ్చినాం మనం. కానీ ఆ కూర్చునేటటువంటి 4 కాళ్ళ కుర్చీ మాత్రం మనం సంపాదించుకోలేకపోతున్నాం. పురిటిలో ఉన్నటువంటి బిడ్డ కంటే పవిత్రమైన ఓటు అనేటటువంటిది ఎప్పుడైతే తెలుసుకుంటామో ఖచ్చితంగా ఓటు ఎవరికి ఇస్తున్నాం అన్న సంగతి మనము ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తిరుగుబాటు చేయాలంటే మనం ఏం కట్టెలు తీసుకొని కొట్టవలసిన అవసరం లేదు, కారం ముద్దలు తీసుకొని కొట్టవలసిన అవసరం లేదు, రోకల్ బండలు తీసుకొని కొట్టవలసిన అవసరం లేదు. ఓటు ద్వారా అన్నిటికంటే ఆయుధం ఏంది? ఓటు. కత్తి కంటే పదునైంది ఏంది? ఓటు. అందుకే అన్నిటికంటే ఆయుధంలా ఉన్నటువంటి ఏ ఆయుధం బలమైన ఆయుధం అంటే అది ఓటు. ఆ ఓటు ద్వారా మనము ఎంతటి వాణ్ణి కానీ గద్దె దింపొచ్చు. వాళ్ళు ఎందుకోసం ఓట్లు వేయించుకుంటున్నారు? వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడానికి. వాళ్ళు ఎందుకోసం ఓట్లు వేయించుకుంటున్నారు? వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆస్తులు